హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం జావా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ సగ్గుబియ్యం జావా మన శరీరానికి చాలా మంచిది. సో మనం వీక్లీ ట్వైస్ కనుక ఈ సగ్గుబియ్యం జావని మనం తీసుకుంటే మన హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు నిండా సగ్గుబియ్యాన్ని అయితే మనం తీసుకోవాలి. దాన్ని 1 టైం మనం వాష్ చేస్తే సరిపోతుంది. అలా వాష్ చేసిన తర్వాత మనం నెయ్యిని మొత్తం పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో తర్వాత మనం ఒక 3 కప్స్ అయితే వాటర్ని దానిలో యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఈ సగ్గుబియ్యం గింజలు. సో తర్వాత మనం కుక్కర్ని పెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇలా కుక్కర్ని ఓపెన్ చేస్తే మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి, ఇదే మన హెల్త్కి చాలా మంచిది. సో ఇలా ఉన్నదాన్ని మనం ఒక గింజ తీసుకొని అది అసలు ఉడికిందా లేదా అని మనం అయితే చూసుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే మనం మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా చెక్ చేసుకున్న తర్వాత నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో తర్వాత ఒక 1/2 కప్ అయితే మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. సో నేనైతే బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను, మన హెల్త్కి కూడా మంచిదని. తర్వాత మొత్తం కలిసేటట్టు తిప్పేసుకోవాలి. సో మనకైతే సగ్గుబియ్యం జావా రెడీ అయిపోయినట్టే. హ్యాపీగా దీన్నైతే మనం తాగేయచ్చు. సో వీక్లీ ట్వైస్ అయితే తాగితే మన హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.